దయగల దేవ, నీ బంగారు వాక్యమును, నీ దివ్య వాక్యమును ధ్యానించుకునే కృపను ఇచ్చిన తండ్రి, నీకు స్తోత్రములు. వినిచిన బిడలను దీవించండి, ఆత్మీయ మేలులతో నింపి ఆశీర్వదించమని రక్షకుడైన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచు ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. రండి, మనందరము వాక్యము నేర్చుకుందాము. ఈ దిన వాక్య పాఠము యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం నుండి మనము ధ్యానించుకుందాము. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. వాక్య గ్రంథంలో ప్రభువారు మనకు తెలియచేస్తుంది, మీరు నా యందు నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు, నా యందు నిలిచి ఉండకపోతే మీరు ఫలించరు. ఈ వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది కదండి. నిలిచి ఉండడము అంటే ఏమిటి? ఫలించడం అంటే ఏమిటి? నిలిచి ఉండడము అంటే ప్రభు వాక్యాన్ని మనము విన్నప్పుడు దానిని మన హృదయంలోని భద్రపరుచుకొని దాని ప్రకారం జీవించడము. విన్న వాక్యాన్ని మన లైఫ్కి అప్లై చేసుకుని ప్రాక్టీస్ చేయాలి. విన్న వెంటనే మనకి ఆ విధంగా ప్రవర్తించడము, ఆ విధంగా జీవించడము మనకి రాకపోయినప్పటికీ దినదినము దానిని అభ్యాసం చేసినట్లయితే మన జీవితంలో పరిశుద్ధాత్ముడు కార్యాన్ని చేస్తూ ఉంటున్నప్పుడు మన జీవితము ఆటోమేటిక్గా మార్పు చెందుతుంది. ఈ దినాలలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మనం వింటాం కానీ నిలిచి ఉండలేము. ప్రభువారు అంటున్నారు, నిలిచి ఉండుడి. అంటే ఏదైతే వాక్యము మీకు అందించబడుతుందో, ఏదైతే నా మాట ద్వారా మీరు విన్న ప్రతి ఒక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కండిషన్, ప్రతి ఒక్క వాక్యము కూడా మీరు విని దానిలోనే నిలిచి ఉండండి. అంటే నిలిచి ఉండాలంటే అటు ఇటు కూడా మీరు కదలకుండా ఆ వాక్య ప్రకారమే ముందుకు సాగినట్లయితే మీరు బహుగా ఫలిస్తారని ప్రభువారు తెలియజేస్తున్నారు. ఫలించడం అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, మేము ఈ లోకరీతిగా ఆస్తులు సంపాదిస్తే ఫలించడము, మాకు గొప్ప ఆరోగ్యాలు ఉంటే ఫలించడము, గొప్ప ధనము ఉంటే ఫలించడము, ఇక ఈ లోకరీతిగా అనేకమైనవి కలిగి ఉండడము ఫలించడం అని చాలామంది తలుస్తూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలించడము అంటే అది ఆత్మకు సంబంధించినటువంటి విషయము. ఫలించడము అంటే మన ఆత్మ పెరిగి 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 దేవునిలో స్థిరపడి ఆత్మఫలము ద్వారా అనేకమైనటువంటి సుగుణాలు మనలో నుంచి బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. అదే ఫలించడము. గలతీ పత్రికలో ఆయన చెప్పినట్లు ఆత్మఫలము అంటారు కానీ ఫలములు అన్నారు. ఆత్మ కలిగి ఉంటే దాని ఫలము ఏంటంటే ఆయన ఇక్కడ 9 గుణాలు మనకి తెలియచేస్తూ ఉన్నారు కదండి. గలతీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా, ఆత్మ కలిగి ఉన్న వారికి ఫలము ఏదనగా ప్రేమ అనే ఫలము, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. చూసారండి, మనం ఫలించి ఈ ఫలము పొందాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు. మన జీవితంలో ఏనాటికైనా ఈ ఫలముకు సంబంధించినటువంటి ఈ సుగుణాలన్నీ మనలో పరిపక్వమై మన ద్వారా లోకానికి అందించబడుతూ ఉంటే, మనం వాక్యం బోధించకుండానే మనం చూసిన వారందరూ కూడా దేవుని వైపు తిరగడానికి ఎంతో అవకాశం ఉంటుంది కదండి. దేవుని బిడ్డలంటే ఎంత ఉంటారా అన్నటువంటి ఒక విధానము మనము ఈ సమాజంలో తీసుకుని రాగలము. ఈనాడు విచారకరమైన విషయాలు చాలా. ఏమిటంటే దేవుని బిడ్డలుగా పేరు పెట్టుకుంటూ దేవుని సేవకులుగా ఉంటూ ఒక్క ఆత్మఫలముకు సంబంధించి ఒక్క గుణము కూడా లేకుండా పరిచర్యలు చేస్తూ ఉన్నవారు చాలామంది ఉంటూ ఉన్నారు. ఇది చాలా విచారకరమైన విషయం. ప్రతి విశ్వాసి కూడా
సేవకుడు అని లేదు, విశ్వాసి అని లేదు. ఈ గుణాలు అందరిలో ఉండాలి. అప్పుడే మనకి పరిపూర్ణత వస్తుంది. అప్పుడే మనము ఆయనలో నిలిచి ఉన్న వారం అవుతామని ప్రభు వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. మీరు బహుగా ఫలించటం వలన తండ్రి మహిమపరచబడును. చూడండి, ఈ ఫలాలు మనకు లోకానికి చూపించడం వలన మనల్ని కాదు, మన యొక్క తండ్రి అయిన దేవుణ్ణి జనులు మహిమపరుస్తారట. ఈ గుణాలు మనలో చూసిన వారు, ఈ గుణాలు మనలో మరి దూరం నుంచి కానీ దగ్గర నుంచి కానీ మనం అబ్జర్వ్ చేస్తున్నారు. మన లైఫ్స్ని చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అది మనకు తెలియదు. కానీ మరి దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా, దేవుని సేవకులుగా కానీ, బిడ్డలుగా, విశ్వాసులుగా కానీ మన ఈ జీవితము మనం గడుపుతూ ఉంటున్నప్పుడు అనేక మంది మన జీవితాల వైపు చూస్తూ ఉన్నప్పుడు మనలో ఇవి కనిపించాలి. ఆత్మఫలముకు సంబంధించినటువంటి మొట్టమొదటిగా ప్రేమ అంటే మరి మనకందరికీ తెలుసు. ఇహలోకానికి సంబంధించిన ప్రేమ చూపించమని ఆయన చెప్పట్లేదు, కానీ దేవునికి సంబంధించిన దైవత్వమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. ఈ లోకంలో మనం ఇస్తేనే ప్రేమిస్తారు, మనం ఇవ్వకపోతే ప్రేమించరు. ప్రభు ప్రేమ అట్టిది కాదండి. మనము ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మన నుండి ఏమీ ఆశించకుండా చూపించేది నిజమైన ప్రేమ. అలాగే సంతోషం, ఇహలోక విషయాలు మనకు సంతోషం ఉంటుంది, కానీ దేవుని విషయాలు మరి చాలామందికి సంతోషం ఉండదు. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడు అని పౌలు గారు చెప్తూ ఉన్నారు కదండి. అంటే ప్రభువుని కలిగి ఉండడం వల్ల సంతోషపడమట. అలాగే మనం సమాధానం వెతికి వెంటాడాలి. అందరితో సమాధానముగా, సఖ్యమైతే సాధ్యమైనంత మటుకు అందరితో సమాధానంగా ఉండమని ప్రభు వాక్యం చెప్తుంది. దీర్ఘశాంతం, మనము ఏ విషయమైనా సరే దీర్ఘశాంతముతో మరి ఆలోచించి అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడినటువంటి నిర్ణయాలు తీసుకుని తత్తరపడకూడదు. కానీ ప్రతి విషయాన్ని దీర్ఘశాంతముగా ఆలోచించి మనము ముందుకు కొనసాగాలి. శాంత జీవితాన్ని మనం అలవర్చుకోవాలి. దయాళుత్వం అనే గుణము చాలామందికి మనకి ఈ రోజులో మనకు కనిపించదు. దయాళుత్వం అనే గుణము మరి ప్రభు వారికి ఉంది కనుక మనకి ఇది ఉండాలి. దయ చూపించాలి, మనం జాలి చూపించాలి. ఈ దయాళుత్వం అనేది లేకపోతే మనం ఎంత పరిచర్య చేసినా కూడా, మనం ఎన్ని ప్రార్థనలు చేసినా కూడా వ్యర్థమే. మంచితనం మనం చూసిన మంచితనం ఉండాలి. మనకి మంచితనము లేని జీవితము మరి చాలా వ్యర్థము కదండి. చాలామంది మంచిగా జీవించి చనిపోరు, చనిపోయాక చెప్పుకుంటారు వీళ్ళు మంచివారైతే మంచివారని చెప్పుకుంటారు, చెడ్డవారైతే వీళ్ళంతా చెడ్డవారు లేరని చెప్పుకుంటారు కదండి. మంచితనము నీ గురించిన సాక్ష్యము మీరు ప్రజలే చెప్పాలి. విశ్వాసము, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మరి ప్రతి కార్యంలోనూ కూడా విశ్వాసాన్ని పోగొట్టు, అది ఆలస్యమైన ఏ కార్యమైన ప్రభువుని విశ్వాసం ఉంచి కార్యము పొందుకునే వరకు కూడా విశ్వాసం ఉంచాలి. నీ విశ్వాసానికి పరీక్షలు ఎదురవుతున్నప్పటికీ నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. సాత్వికముతో మనము ఉండాలి కదా. సాత్వికాన్ని అలవర్చుకోవాలి. చాలామంది సాత్వికము అలవడక మరి సాత్వికమనే ఒక మంచి ఫలమును పొందుకోలేకపోతే, సాత్వికం అనేది మనకు త్వరగా రాదు, అది మనకి అభ్యాసం వల్లనే అబ్బుతుంది. ఈ సాత్వికం మనకు ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. ఆశానిగ్రహము, మరి ఆశను నిగ్రహించుకోవడం. ఇక్కడే మన సాతానుడు చాలా తెలివిగా పడగొడుతూ ఉంటారు కదండి. ఏదో ఒక దాన్ని ఆశ చూపించి మనం పాపంలో పడేటట్టు, ఏదో ఒక దాన్ని ఆశించి దేవుని నుండి దూరం అయిపోయేటట్టు సాధన చేస్తాడు. అటు సమయంలో మనం నిగ్రహించుకోవాలి. ప్రతి విషయంలోనూ కూడా సాతానుని మనం శోధించడానికి ఇది ఒక అవకాశం కింద వాడుకుంటాడు. మన ఆశని తిండి విషయంలో, లోక విషయాల్లో, ప్రతి విషయాల్లో కూడా, మన ఆలోచనల విషయంలో, మనకు కోరికల విషయంలో కూడా, అన్ని విషయాల్లోనూ మనము ఆశా నిగ్రహాన్ని చూపించాల్సిన చోట మనం ఆశా నిగ్రహం చూపించాలి. విధముగా ఆత్మఫలం యొక్క గుణాలు ఆయన మనకి తెలియజేస్తారు. ఈ గుణాలు ఎలా వస్తాయట? ప్రభువులో నిలిచి ఉంటేనే ఈ గుణాలు వస్తాయని ప్రభువారు చెప్తున్నారు కదండి. నాలో మళ్ళీ 5వ వచనము, యోహాను సువార్త 15:5, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు.
ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, ఎవరు నా యందు నిలిచి ఉంటారో, నా వాక్యం ముందు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారట. అంటే ఈ సుగుణాలన్నీ కూడా దినదినము ఈ సుగుణాలన్నీ కూడా ఆత్మఫలం వల్ల మనలోంచి బయటకు వస్తాయి. ఎప్పుడంటే దేవునిలో నిలిచి ఉన్నప్పుడు. అందుకే ప్రభువారు అంటున్నారు, నా యందు నిలిచి ఉంటేనే మీకు ఈ సుగుణాలన్నీ వస్తాయి. చాలామంది పొరపడింది, ప్రభువునందు నిలిచి ఉండరు. ప్రభువాక్యం బోధిస్తారు, ప్రభువాక్యం వింటారు, ప్రభువాక్యము గంటల తరబడి ప్రభువాక్యం విన్న వాళ్ళు ఉన్నారు, కానీ నిలిచి ఉండేవారు ఎవరు అని ప్రభువు చూస్తూ ఉన్నారు. నువ్వు నేను నిలిచి ఉంటే కనుక ఎంత ఆత్మీయ ఆశీర్వాదం అంటే, చాలామంది ప్రభువులు నిలిచి ఉండేది ఇహలోక ఆశీర్వాదాల కొరకు. అయితే మనం దేని విషయంలో ప్రభువులో అందు నిలిచి ఉన్నాము, ఇహలోక ఆశీర్వాదాల కొరక, ప్రభు ఇచ్చే ఆత్మఫలము ఫలింపు కొరక. నువ్వు ఆత్మఫలము కోరి, ప్రభువా నిన్ను యందు నిలిచి ఉంటాను, నాకు ఆ ఆత్మఫలము యొక్క సుగుణములు అనుగ్రహించి ప్రభువా అంటే, ఖచ్చితంగా నువ్వు ఆయనలో నిలిచి ఉంటే ఈ ఆత్మఫలము ఆయన నీకు ఇస్తే ఎంత గొప్ప ధన్యత కదండి. ఎవరైతే ఆత్మఫలముకు సంబంధించినటువంటి ఈ సుగుణాలు వారి జీవితంలో అభ్యాసం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారో, వారు ఎప్పటికైనా కూడా దీని పరిపూర్ణమైన జీవితంలోనికి, క్రీస్తుని పోలిన జీవితంలోనికి అడుగు పెట్టగలరు. అట్టివారు ఇక్కడ ఎవరైతే ప్రభువును పోలి నడుచుకుంటారో అక్కడ వారు ప్రభువుతో ఉండగలరు. ఇక్కడ ఎవరైతే ప్రభు గుణాలు అలవరుచుకుంటారో వారే ప్రభుతో స్నేహం చేయడానికి ప్రభు వారిని తోడుకొని వెళ్ళగలరు కదండి. ఇక్కడ ఈ గుణాలు అలవరుచుకోకుండా మనం ఎన్ని ఉపవాసములున్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని గుళ్ళు కట్టినా, ఎన్ని చేసినా, ఎన్ని ఆరాధనలు నడిపించినా, ఎన్ని మీటింగ్స్ కండక్ట్ చేసినా కూడా ఈ సుగుణాలు లేకపోతే గనక అది చాలా వ్యర్థమైనటువంటి కార్యము అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ దినమున మనం ఆలోచించాలి, ప్రభువా నీలో నిలిచి ఉండి నేను ఈ ఫలములు పొందుకోవాలని ఎవరైతే బలమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో అటు వారందరికీ కూడా నిలిచి ఉండే భాగ్యము, ఈ ఫలములు పొందుకునే భాగ్యము ప్రభువారు అనుగ్రహించును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, నీ యందు నిలిచి ఉంటే ప్రభువా ఆత్మఫలం యొక్క సుగుణములు మాకు అందిస్తారని మీరు తెలియజేశారు. మేము ఆ సుగుణములు పొందుకోవడం వల్ల మమ్మల్ని చూసిన వారు తండ్రిని మహిమపరుస్తారని మీరు యోహాను సువార్త 15వ అధ్యాయంలో వ్రాయించిన రీతిగా ప్రభువా నీ యందు నిలిచి ఉండి ఆత్మఫలములు పొందుకుని పరిపూర్ణులమైనట్లు మడల కృప చూపమని మా చేపట్టుకుని నడిపించమని నా రక్షకుడైన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచు ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్.